వాగ్దానమైన నెరవేర్చాడు. రిబ్కా జీవితం నేను ఇలాగైతే బ్రతుకుంటే ఎందుకు నువ్వు ఇలా అనుకోవద్దు. నీకు రెండు జనపదాలు ఉన్నాయి, గొప్ప జనం అవుతారు. యాకోబు ఇశ్రాయేలుగా మాట్లాడు. ఇసుక లేని వల్ల యాకోబు యొక్క సంతానం దేవుడు ఆశీర్వదించాడు. ఆమెకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆమె గ్రహించలేని గొప్ప గూఢమైన సంగతులు ఆమెకు దేవుడు బయలుపరిచాడు. కనుక ప్రార్థనలో మనం గ్రహించలేని ప్రతి విషయం కూడా దేవుడు మనకు బయలుపరిచాడు. ఆ తర్వాత మరి గిద్యోను గురించి కూడా ధ్యానించుకున్నాం. గిద్యోను కూడా యెహోవా మాకు తోడై ఉంటే ఏమి, ఇదంతా మాకు ఎలా సంభవించినది అని ప్రభువుని ప్రశ్నిస్తారు. అంటే దేవుడు మనకు తోడుకుంటే శ్రమలు రావా? వస్తాయి, మనకే వస్తాయి. శ్రమలే మన సైన్ అనమాట, దేవుడు మనతో ఉన్నాడని. శ్రమలు లేకుంటే మనం దేవుని బిడ్డలమే కాదు అని అడిగితే. పరీక్ష, ప్రతిరోజు పరీక్ష రావాలి. ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి, తర్వాత రెండో క్లాస్ పాస్ అయితేనే మూడో క్లాస్ పాస్ అయితేనే నాలుగో క్లాస్. మన విశ్వాస జీవితము ప్రతిరోజు కూడా శ్రమతో ఉన్నట్టు. యుద్ధకాలం కాదా నరుల జీవితము? భూమి మీద యుద్ధకాలం కాదా? సంఘములు సమస్య, బయట సమస్య, పిల్లలతో సమస్య, యుద్ధమే యుద్ధం. అయితే ఊరక నిలిచిండి చూడుడి, యుద్ధమే కావాలి. ప్రభుకి ఇస్తాం ఆ యుద్ధం. మన చేతుల్లో మనం తీసుకుంటే మనం ఓడిపోతాం. చివరి దినాల్లో సమాధానం కాపాడుకోవాలి. ఒక గుంపులో చేరకూడదు. మన కుటుంబము, మన పిల్లలము దేవుని సంఘ పక్షాలను నిలబడుకొని ప్రార్థనలో పోరాడేవారుగా, దైవ దాసులతో మనం కలిసి ఉండేవారుగా మనం ఉండాలి. విద్యులకు దేవుడు సమాధానం ఇచ్చినాడు. పరాక్రమం గల బలవంతుడిలాగా విద్యార్థులతో పోరాడి విజయం ఇచ్చేవాడుగా దేవుడు వాడు. ఆ తర్వాత మరీ జీవితం కూడా ఇది ఎలా జరుగును? నేను పురుషుని ఎరగడానికి అనుకున్న ఆ కన్యకను దేవుడు ఏర్పరచుకొని పరిశుద్ధాత్మ సామర్థ్యం నాకు ఇచ్చి లోకరక్షకుడిని లోకానికి ఇచ్చేదిగా దేవుడు చేశాడు. ఆత్మ సామర్థ్యం ద్వారా ఈనాడు మనం కూడా లోకరక్షకుడిని లోకానికి చూపించాడు. శిష్యులు తలుపులు వేసుకొని భయముతో, భవిష్యత్తు గురించిన భయము, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఇక మా యొక్క గురువు లేడు, మాకు రొట్టెలు పెట్టేవాడు, మాకు చేపలు ఇచ్చేవాడు, మమ్మల్ని నడిపించినాడు, ఇప్పుడు మా భవిష్యత్తు ఎట్లా? మేము ఇంటికి పోలేము, బయటకు పోలేము. తలుపులు మూసేసుకొని లోపలికి 2 సార్లు ప్రభు ప్రత్యక్షం మీకు సమాధానం కలిగేలాగా రోమాలో ఉన్నటువంటి అనుమానాలు తీస్తున్నాడు, సందేహాలు తీస్తున్నాడు. ఇప్పుడు నా యొక్క గాయాలను చేయి పెట్టాడు. మనం ప్రభు గాయాలు రేపుతున్నామా? తిరిగి ఆయన ఒక్కసారి సిలువ వేయబడాలి. 2 సారి మనం ఆయన సిలువ ఆయన గాయాలు రేపకూడదు. గాయాలు రేపాలనుకున్నాడు. మనం సందేహపడితే ప్రభు యొక్క గాయాలు మనము రేపు కనుక సందేహపడదు. ఆయన మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చాడు. ప్రభు మనకు సాయం చేయగాక. మన హృదయంలో మెదలాడుతున్న ప్రతి సమస్యకైనా సమాధానం జవాబిచ్చుగా ప్రార్థన చేసుకుంటాం.